గోన్ చచ్చి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నాకు తెలీదండి, అసలు కేసు వాపస్ తీసుకునే ఆలోచనే మాకు లేదు. మరి మీ చెల్లెలు ఎందుకండి ఇలా చేస్తుంది? అదేనండి నాకు అర్థం కావట్లేదు. సార్ దయచేసి ముందు మీరు ఆ విత్డ్రా లెటర్ని పక్కన పెట్టండి, మేమొచ్చి మీతో మాట్లాడతాం. సరే, మీ సిస్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. అలాగే సార్, థ్యాంక్ యూ. అమ్మా, ఏమైందమ్మా? స్నేహ కేసు విత్డ్రా చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నారు. అసలు ఏమనుకుంటుందమ్మా అది? శివగారు, మీరు చాలా మంచి ట్రీట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే స్నేహ గారు, మేము వెళ్ళొస్తాం. ఇంత దూరం వచ్చారు, కాఫీ తాగుతురు, లోపలికి రండి. స్నేహ, ఏంటే నువ్వు చేసిన పని? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటావని చెప్పావంట. అక్క, ఆ విషయం మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి కాదు, ఇక్కడే ఆ విషయం ఏంటో వీళ్ళు నిన్ను చేసిన మ్యానిపులేషన్ అంటూ తేలిపోవాలి. అక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క? వీళ్ళు నన్ను మ్యానిపులేట్ చేయడం ఏంటి? మరి లేకపోతే వీళ్ళు నిన్ను ఏ మాయ చేయకుండానే నీకు నువ్వుగా వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవాలనుకున్నావా? ఏమయ్యా, నా దగ్గర నీ పప్పులేం ఉడకట్లేదని నా చెల్లిని అమాయకురాల్ని చేసి కేసు వాపస్ తీసుకునేలా ప్లాన్ చేశావా? అసలు ఏం మనిషివయ్యా నువ్వు? నిష్కారణంగా మా నాన్న ప్రాణాలు తీసి ఆ కేసు నుంచి బయటపడ్డానికి మా ఇంటికొచ్చి మంచోళ్లాగా దొంగేడుపులేడ్చావు. తర్వాత మా ఇంటి పరిస్థితిని అడ్డు పెట్టుకుని ఆడపిల్ల పెళ్ళంటూ నువ్వు డబ్బులిస్తానంటే పోయిన మా నాన్న ఎలాగో తిరిగి రాడు కదా, కనీసం ఈ డబ్బైనా దీని పెళ్లికి ఉపయోగపడుతుందని నీ తప్పుని మన్నించాలనుకున్నాను. కానీ నువ్వేం చేసావయ్యా? డబ్బు పేరుతో ఆశ పెట్టి మభ్యపెట్టి కేసు నుంచి బయటపడదామని చూసావు గాని ఒక్క రూపాయైనా ఇచ్చావా? అది లావణ్య గారు. ఆపవయ్యా, రూపాయి కూడా మా చేతికి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, డబ్బులు రావట్లేదంటూ అప్పుడేవేవో కథలు చెప్పావు. ఆ మాట నిజమేమో అనుకుంటే నీకప్పుగా ఇస్తానని ఆ డబ్బు ఇవ్వడానికి వచ్చిన భువనేశ్వరి గారిని కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా పెద్ద సీనే క్రియేట్ చేశావు. ఆవిడ్ని తెలివిగా ఇక్కడి నుంచి వెనక్కి పంపించేశావు. వీటన్నిటిని బట్టి అర్థమైందేంటంటే అసలు నీకు డబ్బిచ్చే ఉద్దేశమే లేదు. ఏదో కాలయాపన చేస్తూ మెల్లగా కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు. అలా చేసే ఉద్దేశంతోనే కదా ఈ రోజు మా చెల్లెల్ని కూడా కేసు విత్డ్రా చేసుకునేలా ఏమార్చావు? అక్క, శివగారు ఏం నన్ను ఏమార్చలేదు. ఇది నా నిర్ణయం. నోరు ముయ్యవే. నువ్వింకా వాళ్ల వైపు వకాల్తా తీసుకుని మాట్లాడితే అస్సలు బాగోదేమనుకుంటున్నావో. ఇక్కడి నుంచి వెళ్ళవే ముందు లోపలికి. అయ్యో అక్క, అక్క నా మాట విను ప్లీజ్. అక్క అక్క, నువ్వు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. మా బావేమి మీకు అన్యాయం చేయాలని చూడలేదు. మీ పైసలు ఎట్లన్నా ఇయ్యాలని అనుకున్నాడు. చాలే ఇంకా ఆపవమ్మా. నువ్వు పెద్ద శుద్ధపోసివి మాట్లాడడానికి వచ్చావు. నిజంగా ఈయన పెద్ద మహానుభావుడని పబ్లిక్ కి ప్రాణదానం చేసే గొప్ప డాక్టర్ అని అపోహ పడిపోయి కేసుని వాపస్ తీసుకోవడానికి సరే అన్నాను. కానీ మీ బావ డాక్టర్ కాదు, క్యాబ్ డ్రైవర్ అని నాకు తెలిసిపోయింది.
దాన్ని దాచిపెట్టి ఇతను పెద్ద డాక్టర్ అంటూ రక్తి కట్టించేలా నాటకమే ఆడి నువ్వు నన్ను మోసం చేశావు. లావణ్య గారు అనవసరంగా మాట్లాడొద్దు. ఏంటయ్యా మాట్లాడొద్దు? ఏ నువ్వు క్యాబ్ డ్రైవర్వి కాదా? దొంగ డాక్టర్గా ఆపరేషన్ చేసి మా నాన్న ప్రాణం నువ్వు తీలేదా? అక్క ఇంకా ఆపు. ఆపను. ఈ రోజు ఈ దొంగ డాక్టర్ గడి బాగోతాం ఈ జనం అందరికీ తెలియాలి. ఏమండోయ్, అందరూ వినండి, వీడొక పెద్ద దొంగ. డబ్బు కోసం జనాల్ని డాక్టర్ అంటూ మోసం చేస్తూ మళ్ళీ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ తిరుగుతూ ఉంటాడు. వీడు మీకెక్కడ కనిపించినా చాలా జాగ్రత్తగా ఉండండి. అక్క, శివగారి గురించి తప్పుగా మాట్లాడొద్దు. నువ్వు అనుకున్నది అవ్వలేదనేసి ఇలా ఆయన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా. ఇది సరైన పద్ధతి కాదు. నోరు మూసుకొనుండు. ఈ డ్రైవర్ గాడి గురించి జనానికి తెలియకపోతే రేపు వాళ్ళు మనలాగే అన్యాయమైపోతారు. ఏ లావణ్య, ఏంది నోటికొచ్చినట్టు వాగుతున్నావు? మా బావని డ్రైవర్ అంటున్నావు? అవు, మా బావ డ్రైవర్ పని చేస్తుండు. ఏంది ఇప్పుడు? కావేరి, బావని వాగు. ఊరుకుంటున్నా కదా అని ఓ నోరేసుకుని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు. మా బావ డాక్టర్ కాదు క్యాబ్ డ్రైవర్ అంటున్నావు కదా. ఏం తెలుసు నీకు మా బావ గురించి? మా బావ ఇప్పటికీ ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిన ఒక పెద్ద డాక్టర్. కానీ ఇయాల క్యాబ్ డ్రైవర్ ని చేసి మా బావ జీవితాన్ని ఈడు దాకా తీసుకొచ్చింది మీరు. మా బావ ఏ నేరం చేయకపోయినా ఎవళ్ళో చేసిన తప్పుకు